ఇన్సూరెన్స్ ఈపీఎఫ్ఓ ఈఓ ఎగ్జామ్లో 2012 నుంచి 23 వరకు పేపర్లు అనలైజ్ చేసిన తర్వాత అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ నుంచి ప్రతి సంవత్సరం 1 నుంచి 2 క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే జస్ట్ 2 మార్క్స్ కోసం లేదా 2 క్వశ్చన్స్ కోసం ఈ సబ్జెక్ట్ చదవాలా, ఇన్సూరెన్స్ అనేది చదవాలా, వదిలేయాలనుకుంటున్నారా, చదవాలనుకుంటున్నారా? చదవాలి అనుకున్న వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎన్ని గంటలు దీనికోసం అని చెప్పి ఇవ్వాలి అనేది ఈరోజు మాట్లాడదాం. ఏ రిసోర్స్ ఫాలో అవ్వాలి అనేది కూడా మాట్లాడదాం. ముందు ఫస్ట్ వదిలేయాలా కాదా? ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే నీకు కనిపించడానికి 12 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆ సబ్జెక్ట్ కదిలిచ్చిన తర్వాత దానికోసం ఒక 15 రోజులు 10 రోజులు నువ్వు ఎగ్జామ్ కోసం కేటాయించిన తర్వాత అక్కడ చూసావు అంటే నీకు వచ్చిన 10 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ టఫ్గానే మిగిలిపోతాయి. అటెంప్ట్ కూడా చేయగలేవు. మిగతా 3-4 క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేయగలవు. కానీ ఈ సబ్జెక్ట్ అలాంటిది కాదు. నీకు వచ్చే 2-3 క్వశ్చన్స్ డైరెక్ట్గా నేను నీకు ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఒక 20 పేజీల పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ ఫ్రీ రిసోర్స్ ప్రొవైడ్ చేస్తాను. అది చదువు చాలు, వదిలిపెట్టకు. ఈజీ సబ్జెక్టు, ఈజీ టాపిక్ ఇది. లేదు సార్ నా దగ్గర టైం లేదు, నేను ఇప్పుడు అంత చదివే ఓపిక లేదు, టైం లేదు అని అంటావా? సరే వదిలేసినా నష్టమేం లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈజీగా వచ్చే మార్కులు అంత సింపుల్గా వదిలేసుకోవటం ఎందుకు? ఇప్పుడు నువ్వు దారిలో వెళ్తూ ఉండగా కింద పడి ఉన్న డబ్బులు లేదంటే కింద పడి ఉన్న కాయలు తీసుకోవడం ఈజీయా? చెట్టు మీద ఎక్కడో పైన ఉన్న దాన్ని రాళ్ళు కొట్టి కష్టపడి లాగి తీసుకోవడం ఈజీయా? సో అందుకని నేనేమంటానంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఇవి కింద వేలాడుతున్నాయి, ఈ హ్యాంగింగ్ ఫ్రూట్స్ని తెంపుకోవడానికి ఈజీగా ట్రై చేయి. లేదు సార్ మేము కష్టపడతాం, మాకు అంత ఇది లేదు, మాకు హై వెయిటేజ్ టాపిక్సే కావాలంటే టాప్ 5 టాపిక్స్ సంబంధించి టాప్ 5 సబ్జెక్ట్స్ 75 మార్క్స్ 75 క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్లో 75 క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ టాప్ 5 టాపిక్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పుంచాను. వీడియో ఉంది యూట్యూబ్లో, చూడడానికి ట్రై చేయండి. ఇవాళ వీడియోలో ఎవరైతే వదలకూడదు, ఈజీగా మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో డెడికేటెడ్. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అయితే స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిందే హిస్టరీకి సంబంధించి మనకి సిలబస్లో మిడివల్ అండ్ యాన్షియంట్ లేదు, అయినా ఆర్ట్ అండ్ కల్చర్లో ఉంది. ఆర్ట్ అండ్ కల్చర్ ఏ పుస్తకం ఎవరు రాశారు? అల్బురూని రాసిన పుస్తకం ఏది? కితాబుల్ హుంద్. ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటాం? అల్బురీని పేర్లోనే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు బ్రూ కనిపిస్తూ ఉంటుంది, అవునా? కితాబ్, మీరు పుస్తకం చదువుతూ కాఫీ తాగుతూ ఉంటారు కదా ఇప్పుడు. సో ఇలాంటి సినారియోని ఒక్కటి ఇల్యూజన్ చేసుకోండి. అల్బురీని రాసిన కితాబుల్ హింద్ లైఫ్లో మర్చిపోలేరు. అండ్ అల్బురీని రాసిన ఈ కితాబుల్ హింద్ చదివిన తర్వాతే మొహమ్మద్ ఆఫ్ గజనీ ఇండియా మీద దండయాత్ర చేయడానికి వచ్చాడు అని చెప్పి ఒక మిస్కన్సెప్షన్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అయితే ఇది కూడా మనకి కాంట్రవర్సీయే, కాకపోతే క్వశ్చన్స్ అడిగే ఆస్కారాలు ఉన్నాయి. చాలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. గజనీ అంటే ఏంటి? గజనీ అందరికీ తెలిసిందే కదా, మూవీ. ప్రతి 15 నిమిషాలకు మర్చిపోతూ ఉంటాడు కదా. మర్చిపోకుండా ఉండాలి అంటే, మంచి మైండ్ బాగా షార్ప్ ఉండాలి అంటే బ్రూ కాఫీ తాగు. మర్చిపోకుండా ఉండాలి అంటే ఇద్దరు పుస్తకాలైనా చదువు, మర్చిపోకుండా ఉంటావు, నీ మెమరీ షార్ప్ అవుతూ ఉంటుంది, లేదా బ్రూ కాఫీ అయినా తాగు. ఇలా సింపుల్గా ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్తే సిలబస్ చాలా కేక్ వాక్ అయిపోతుందండి. ఒక్కసారి చదివారు అంటే మళ్ళీ రివిజన్స్ అవసరం లేదు. అలాంటి కోర్సెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు 1-to-1 మెంటర్షిప్ కూడా అవైలబుల్గా ఉంది. నెంబర్ నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మొత్తం ఈపీఎఫ్ఓకి సంబంధించి 3 కోర్సెస్ ఉన్నాయి. ఈపీఎఫ్ఓ ఈఓకి సంబంధించి ఫుల్ లెంత్ కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది. 300+ వీడియోస్ అందులో అవైలబుల్గా ఉన్నాయి. అన్ని డెప్త్తో, కాన్సెప్ట్ రిలేటెడ్ అండ్ మెమరీ హింట్స్ ప్రతిదీ కవర్ అవుతుంది అందులో. స్పెషల్ సబ్జెక్ట్స్, లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, అకౌంటింగ్ అన్ని మంచి మెమరీ హింట్స్తో మీకు 3 to 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్. మీకు ఈ మెటీరియల్స్ చూసుకున్నారంటే మైండ్ మ్యాప్స్ ఉంటుంది, దాని తర్వాత హ్యాండ్ రిటన్ మెటీరియల్, దాని తర్వాత టేబులర్ ఫార్మాట్, దాని తర్వాత మీరు చూసుకున్నారంటే ప్రింటబుల్ ఫార్మాట్. మీకు ఏ స్టూడెంట్ ఎలా చదువుకోవాలనుకుంటే ఆ రకంగా కంఫర్ట్గా యాప్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ మెంటర్షిప్ 1-to-1 కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. మీ దగ్గర టైం తక్కువ ఉంది, 30 నుంచి 40 రోజులు నాకు కాస్త కొంచెం నాలెడ్జ్ ఉంది, అండ్ 30 నుంచి 40 రోజులు నా దగ్గర టైం ఉంది. అట్ ద సేమ్ టైం నా దగ్గర రోజుకి 5 గంటల టైం ఉంది. అలాంటి వాళ్ళు ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఫుల్ లెంత్ ఏదైతే నార్మల్గా మీకు ఆల్రెడీ ఎగ్జామ్ మీద పట్టు ఉంటే అంటే ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. వీడియో కోర్సెస్ సపోర్ట్ చేసుకొని, లేదు మాకు చదవడం రావట్లేదు, ఎక్కడ మొదలు పెట్టాలా ఎక్కడ ఆపాలో అర్థం కావట్లేదు, ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు గైడ్ చేస్తాను. వాట్సాప్ నెంబరు, టెలిగ్రామ్ లింక్ నేను మీకు కింద ఇస్తాను. రైట్. సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్కి సంబంధించి అసలు ఏమేమి వదలకూడదు. ముందు చెప్పాను, అసలు స్కిప్ చేయలేరు, ఎందుకంటే ఇది ఎష్యూర్డ్ మార్క్స్ వస్తూ ఉంటాయి.
ఈజీ టు మోడరేట్ పేపర్ ఇది, ఈజీ టు మోడరేట్ వచ్చే ఇన్సూరెన్స్. ఓకే, అయితే ఇందులో ఎన్ని రోజులు కావాలి అంటే ఒక 10 గంటలు చాలండి. రఫ్గా 10 నుంచి 15 గంటలు మీరు ఇన్సూరెన్స్ కవర్ చేసేవచ్చు. ఎప్పుడు చదవాలి? చివరిగా 10 రోజులు చూసుకుంటానండి, ఆ టైంలో చూసుకుంటానండి, తప్పు. కొత్త టాపిక్స్ ఎప్పుడు స్టార్టింగ్లోనే కంప్లీట్ చేసి పక్కన పెట్టేసేయాలి. అప్పుడే నీకు రివిజన్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఓకేనా? సో రివిజన్ చేయడానికి కానీ ఏదైనా సరే నీకు ఇప్పుడే స్టార్ట్ చేస్తేనే మంచిది. స్టార్ట్ చేసి పక్కన పెట్టేసేయి. ఓకేనా? మ్యాక్సిమం మార్క్స్ వస్తూ ఉంటాయి 20 నుంచి 30 గంటల్లో. ఓకే, 10 గంటలు నీకు 10 నుంచి 15 గంటలు కంప్లీట్ అయిపోతుంది సబ్జెక్టు. ఇంకో 10 గంటలు నువ్వు రివిజన్ మొత్తం నీ ప్రిపరేషన్ మొత్తం టైంలో ఎక్కువ 30 మార్క్స్, 30 గంటలు 2 నుంచి 3 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి నువ్వు చూసుకున్నావు అనుకుంటే రకరకాలుగా వేరే లెవెల్లో కూడా టచ్ అవుతుంది. ఓన్లీ ఇన్సూరెన్స్ టాపిక్లోనే నీ ఇన్సూరెన్స్ లేదు. కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా చూసుకున్నావు అనుకోండి, జిఎస్టీ ఏం చేశారు? ఇన్సూరెన్స్కి 0 చేశారు. అవునా? సో ఇలాంటి కేసెస్లో నీకు కరెంట్ అఫైర్స్లో కూడా ఇన్సూరెన్స్ సంబంధించి క్వశ్చన్ పడతాయి. ఎకానమీలో కూడా నీకు ఇన్సూరెన్స్లో క్వశ్చన్లు పడతాయి. దాని తర్వాత మనకి చాలా స్కీమ్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్సూరెన్స్ సంబంధించి. సో ఇలా ఐఆర్డిఐ ఉంది, ఐఆర్డిఐ బాడీ ఉంది, ఈ బాడీ గురించి చదవాలి నువ్వు. సో ఇలా చూసుకున్నావు అనుకోండి, ఇన్ అండ్ అవుట్ ఇన్సూరెన్స్ లింక్ ఉంది నీకు వేరే సబ్జెక్ట్స్లో కూడా. అందుకని నీకు ఇంకోటి ఏంటి, లేబర్ లాస్లో కూడా ఇన్సూరెన్స్ ఉంది. స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఉంది కదా, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్. సో ఇలాంటివి ఉన్నాయి. సో అందుకని ఇన్సూరెన్స్ ఇంపార్టెంటే, చదవాల్సిందే. ఫోకస్ ఏరియాస్ ఏమేమి ఉండాలి అంటే నీకు ఇక్కడ ఓవరాల్గా చెప్తాను, ఒక్కో స్లైడ్లో ఒక్కొక్కటి ఏం చదవాలి క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఇన్సూరెన్స్ సంబంధించి వేరే వీడియోస్ చూడవసరం లేదు. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేసి బేసిక్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ సెరోగేటరీ ప్రిన్సిపల్ అని చెప్పి, లేదంటే ఇండెమ్నిటీ, లేదంటే ఫుల్ ఫెయిత్, ఇలాంటి చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ అన్ని లిస్ట్ అవుట్ ఉంటుంది. నేను మీకు ఇచ్చే మెటీరియల్లో కూడా ఉంటుంది, నేను చెప్పే ఫ్రీ రిసోర్స్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అందులో చూడడానికి ట్రై చేయండి. ప్రిన్సిపల్స్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఐఆర్డిఏఐ అంటాము. దానికి సంబంధించి హిస్టరీ, దానికి కథా కరగన మొత్తం చదవడానికి ట్రై చేయి. ఇన్సూరెన్స్లో రకాలు, దాని తర్వాత సెక్టార్ ఓవర్వ్యూ, కస్టమర్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది, ఎమర్జెన్సీ కాన్సెప్ట్ ఏమున్నాయి అనేది ఈ ఓవర్వ్యూ ఇది. ఓకే, ఓవరాల్గా మనం మాట్లాడదాం ఏమేమి చదవాలి అనేది. ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లో మనం చూసుకున్నామంటే సబ్రోగేషన్ ప్రిన్సిపల్, దాని తర్వాత ఇండెమ్నిటీ, దాని తర్వాత అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, ఇది మొత్తం మనం క్లియర్గా చదువుకోవాలి. ఈ ప్రిన్సిపల్స్ ఇంకా చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓకే, ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్ పడితే ఇందులో నుంచే పడుతుంది. ఇన్సూరెన్స్కి సంబంధించి చాప్టర్ 1 నుంచే క్వశ్చన్ పడుతుంది. బ్యాకప్ కోసం అని చెప్పి ఇంకో 4-5 చాప్టర్లు చదువుతాం, కానీ 2 పేజీలు. ఇంపార్టెంట్ ఇదే. లాస్ట్ టైం కూడా సబ్రోగేషన్ గురించి అడిగారు. సింపుల్, పైనే లోపలికి వెళ్ళటం ఉండదు. సబ్రోగేషన్ అటు తిప్పి ఇటు తిప్పి లేదు. అసలు సబ్రోగేషన్ అంటే ఏంటి అని అడిగాడు. ఓకేనా? దాని తర్వాత ఇండెమ్నిటీ అంటే ఏంటి, అట్మోస్ట్ గుడ్ ఫెయిట్ అంటే ఏంటి. సో ఇవి చదువుకోవడానికి ట్రై చేయండి. మంచి మెమరీ దీన్ని రిలేట్ చేసుకోండి, మర్చిపోకుండా ఉంటారు. దాని తర్వాత చాప్టర్ 2 and 3 ఏం చూడాలి, ఐఆర్డిఐ సంబంధించి హిస్టరీ అండ్ క్లాసిఫికేషను. మనకు మామూలుగా ఇన్సూరెన్స్కి సంబంధించి హిస్టరీ అండ్ క్లాసిఫికేషన్ చూసుకోవాలి. హిస్టరీ అండ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, మనకి అసలు ఇన్సూరెన్స్ సంబంధించి రెగ్యులేటరీ మైల్ స్టోన్ ఎక్కడ పడింది, మల్హోత్రా కమిటీ ఏం చెప్పింది, ఐఆర్డిఐ బాడీ ఏం చేస్తూ ఉంటుంది. దాని తర్వాత క్లాసిఫికేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి, దాని తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ ఏంటి, యూలిప్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, హోల్ లైఫ్ ప్రొటెక్షన్స్ ఎలా ఉంటాయి, ఎండోమెంట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, టర్మ్ ప్లాన్స్ ఎలా ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ చూసుకోవాలి. దాని తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ టైప్సే, ఏది ఏమిస్తుంది, యూలిప్లో నీ ఫండ్స్ ఎక్కడ ఉంటాయి, టర్మ్లో నీ ఫండ్స్ ఎక్కడ ఉంటాయి, చనిపోయినప్పుడు ఒక బెనిఫిట్ వస్తుంది, యాక్సిడెంట్ అయినప్పుడు ఒక బెనిఫిట్ వస్తుంది, రైడర్స్ ఏమేమి ఉంటాయి. సో ఇవి డెఫినేషన్స్, ఇవన్నీ గట్టిగా 2 పేజెస్లో వచ్చేస్తాయి డెఫినేషన్స్. అండ్ ఒకసారి చూసుకున్నాం అనుకుంటే జనరల్, ఈ మాటల్లోనే హోల్ లైఫ్ పాలసీ అన్నారు, అంటే నీ మొత్తం లైఫ్ పాలసీ వస్తుంది. టర్మ్ పాలసీ అన్నారు, టర్మ్ పాలసీ అంటే కాస్త టర్మ్ ఉంటుంది, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, దాని తర్వాత నీ ప్లాన్ ఎక్స్పైర్ అవుతుంది. ఇలా నీకు ఆ పదంలోనే మీనింగ్ కనిపిస్తూ ఉంటుంది, టెన్షన్ ఏం లేదు, ఈజీగానే ఉంటాయి. ఓకేనా? సో ఈ జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, ఇవన్నీ చూసుకోవాలి. టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ చూసుకో. ఓకేనా? ఫస్ట్ ఏం చూసుకుంటా, ప్రిన్సిపల్స్ చూసుకోవాలి. దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఐఆర్డిఐ సంబంధించి చూసుకోవాలి. దాని తర్వాత చాప్టర్ 4 and 5లో సెక్టార్ ఓవర్ చూసుకుంటాం. అసలు ఇన్సూరెన్స్ ఎలా ఉంది ఇండియాలో, జీడిపికి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఇన్సూరెన్స్ ఏం చేస్తూ ఉంది, పురోగతిలో ఉందా లేదంటే డౌన్ఫాల్లో ఉందా ఇన్సూరెన్స్, ఇలాంటివన్నీ చూసుకోవడానికి కస్టమర్ ప్రొటెక్షన్ ఎలా ఇస్తూ ఉంది, ఇన్సూరెన్స్ అంబుడ్స్మ్యాన్ సంబంధించి ఒకసారి చూడడానికి ట్రై చేయి. ఓకేనా? ఫైనల్గా రీసెంట్గా కరెంట్ ఈవెంట్లో ఏమేమి ఉన్నాయి, డబుల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, రీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, మైక్రో ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ వర్సెస్ అష్యూరెన్స్ అంటే ఏంటి. ఓకే, మ్యాక్సిమం నీకు క్వశ్చన్ పడితే 1-2, ఈ 2 చాప్టర్లు చదివినా చాలండి. గట్టిగా 5 నుంచి 8 పేజీలు ఉంటుంది మెటీరియల్ నేను ఇచ్చేది. లేదంటే నేను ఫ్రీ రిసోర్స్ కూడా చెప్తాను, చదివితే చాలు, మోర్ దెన్ ఎనఫ్.
అవసరం లేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10 గంటలు, అండర్ 10 అవర్సే నీకు ఇన్సూరెన్స్ అయిపోతుంది. 2 మార్కులు పక్కా వస్తాయి, 2 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. ఓకేనా? ఎస్. ఏమేమి వదలాలి అంటే ఆ ఇన్సూరెన్స్కి సంబంధించి డీటెయిల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉంటాయి, ఇన్సూరెన్స్ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ చీమలా వర్డ్స్ ఇస్తారు చూసారా, సో అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏమేమి చూడాలి అంటే అవేం వద్దు. లీగల్ లాస్ ఏమేమి ఉన్నాయి, యాక్ట్స్ ఏమి ఉన్నాయి, ఇన్సూరెన్స్ యాక్ట్లు ఏమేమి ఉన్నాయి, గతంలో ఇన్సూరెన్స్ యాక్ట్లు ఏమి ఉన్నాయి, ఇప్పుడే ఇన్సూరెన్స్ అనవసరం, టైం వేస్ట్ చేసుకోకు. కాన్సెప్ట్ నేర్చుకో ఇన్సూరెన్స్కి సంబంధించి చాలు. ఫ్యాక్ట్స్ వద్దు మనకి, ఫ్యాక్ట్స్ అస్సలు వద్దు. ఓకే, కాన్సెప్ట్ అసలు ప్రిన్సిపల్, మనకు కావాల్సిన కాన్సెప్ట్, అసలు ఫ్యాక్ట్స్ వద్దు. కాన్సెప్ట్ అంటే మీకు ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి, ప్రిన్సిపల్స్, ఇండెమ్నిటీ అంటే ఏంటి, దాని తర్వాత మీరు చూసుకున్నాను అనుకుంటే ఇందాక స్లైడ్ 2లో కూడా చెప్పాను కదా నేను మీకు, ఏమైనా టైప్స్ ఉంటాయి ఇన్సూరెన్స్కి సంబంధించి. ఓకే, ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయి, ఇంపార్టెంట్ అవే. దాని తర్వాత మిస్లియన్స్ ప్రొడక్ట్స్ ఇవన్నీ వద్దు, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్లు, దాని తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్సూరెన్స్లు, ఈ టైప్స్ ఏం వద్దు. మనకు కావాల్సింది నేనైతే 2 టాపిక్స్ చెప్పాను, చాప్టర్ 1 and 2 మోర్ దెన్ ఎనఫ్, సరిపోతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఎక్కడి నుంచి చదవాలి సార్, ఎక్కడి నుంచి అంటే నేను మీకు చెప్పాను కదా, టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఒక పీడిఎఫ్ ఇస్తాను, ఆ పీడిఎఫ్ చదవడానికి ట్రై చేయండి. లేదు మాకు స్టాండర్డ్ రిసోర్సెస్ కావాలి, మీ పీడిఎఫ్ వద్దు మాకు, వెరీ గుడ్. IRDAI వెబ్సైట్కి వెళ్ళిపో, IRDAI హ్యాండ్ బుక్ అని చెప్పి టైప్ చేయి. హ్యాండ్ బుక్ అని టైప్ చేయడంలో నీకు 3 రకాల పుస్తకాలు వస్తాయి. ఓకేనా? 3 రకాల పుస్తకాలు, ఇదిగోండి IRDAI హ్యాండ్ బుక్ అని చెప్పి నువ్వు టైప్ చేయడంలోనే నీకు ఎన్ని రకాల పుస్తకాలు వచ్చినాయి, 3 రకాల పుస్తకాలు వచ్చినాయి. సో ఇందులో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వదిలేసి ఇంట్రొడక్షన్ టు ఇన్సూరెన్స్ ఇది, లేదా ఇన్సూరెన్స్ హ్యాండ్ బుక్, మ్యాక్సిమం ఇందులో కవర్ అయిపోతుంది నీకు మొత్తం ఇన్సూరెన్స్ హ్యాండ్ బుక్లో. డైరెక్ట్గా IRDAI వెబ్సైట్, ఇందులో నుంచి ఎవరైనా క్వశ్చన్లు తీసుకోవాల్సింది. ఓకేనా? ఇది చదవడానికి ట్రై చేయి, కాకపోతే కొద్దిగా లెంతీ ఉంటుంది, చదవగలిగితే చదువు, లేదంటే 20 పేజీల మెటీరియల్, 2 చిన్న చిన్నవే, ఎక్కువ లెంతీ ఉండవు. సార్ మాకు ఏదైనా పుస్తకం చెప్పండి, పుస్తకాలు వద్దు, చిన్న టాపిక్, చిన్న లెసను, ఒక టాపిక్ లాగా ట్రీట్ చేయి దీన్ని. ఓకేనా? ఒక సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయకు, టాపిక్ లాగా, సబ్ టాపిక్ లాగా ట్రీట్ చేయి, అప్పుడు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. నువ్వు అనవసరంగా పుస్తకాల జోలికి వెళ్ళొద్దు, నీ దగ్గర ఉన్న పుస్తకాలు కూడా పక్కన పడేసేయి, వద్దు, అన్నెసెసరీ టైం వేస్ట్ చేస్తున్నావు. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీకు వీడియో కంటెంట్ నచ్చింది అంటే కొద్దిగా లైక్ చేసి వెళ్ళారు అనుకుంటే నాకు కొద్దిగా కోఆపరేషన్గా, సపోర్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో PDF టెలిగ్రామ్ లింక్లో ఇస్తాను, అండ్ మంచి కోర్సెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. టైం వేస్ట్ చేసుకోకండి. మీరు మెమరీ హింట్స్తో కోర్సెస్ చదవగలిగితే లైఫ్లో మళ్ళీ రివిజన్ చేయవసరం ఉండదు. మీకు రివిజన్కి చాలా టైం తగ్గిపోతుంది దీనివల్ల. ఓకే, మీరు మళ్ళీ ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు సింపుల్గా టిక్ చేసి వచ్చేస్తారు, అంత సింపుల్గా ఉంటాయి కోర్సెస్. ఓకే, ఒకసారి వీడియో కోర్సు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.